సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఇప్పటికే శోక సముద్రంలో ఉన్న టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సినీ దర్శకుడు మదన్ కన్నుమూశారు. 4 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్కు గురైన మదన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మదన్ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నటీనటులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. మదన్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. డిగ్రీ వరకు చదువు అక్కడే కొనసాగించారు. కాలేజీ రోజుల్లో నాటకాలు రాసి దర్శకత్వం వహించేవారు. సినిమా రంగం మీద ఆసక్తితో హైదరాబాద్కు వచ్చి మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. టీవీ కార్యక్రమాలు రూపొందించడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీశారు. మనసంతా నువ్వే, సంతోషం సినిమాల కోసం కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. అనంతరం కళ్యాణరాముడు, ఖుషి ఖుషిగా చిత్రాలకు రచయితగా సేవలందించారు. టాలీవుడ్లో మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, ఉదయ్ కిరణ్, ఆది వంటి నటులతో ఆయన పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ చిత్రం ఆ నలుగురు సినిమాలో అద్భుతమైన డైలాగులు రాశారు. అనంతరం పెళ్లైన కొత్తలో చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు. 2018లో వచ్చిన మోహన్ బాబు మూవీ గాయత్రి ఆయన ఆఖరి సినిమా.